అఖిల భారత పోలీసు అశ్వాల క్రీడోత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ నెల 10 వరకు వివిధ అంశాల్లో పోటీలు జరగనున్నాయి. శక్తిమాన్ పేరుతో జరుగుతున్న 35వ జాతీయ అశ్వక దళాల ఛాంపియన్షిప్ కు హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 290 గుర్రాలు విన్యాసాలు చేయనున్నాయి. భద్రతా పోలీస్ బలగాల్లో అశ్విక దళాల పాత్ర కీలకం. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు పలు రాష్ట్రాలు అశ్వాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. అశ్విక దళాల ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రతి ఏడాది క్రీడోత్సవాలు జరుగుతాయి. 35వసారి నిర్వహిస్తున్న జాతీయ పోలీసు అశ్వాల క్రీడోత్సవాలకు హైదరాబాద్ వేదికైంది. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో క్రీడోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ, కర్ణాటక, అసోం, గుజరాత్, పశ్చిమ బంగ్లా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్తో పాటు బీఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర బలగాలకు చెందిన 290 గుర్రాలు పోటీకి సిద్ధమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ ఛాంపియన్షిప్ను ప్రారంభిస్తారు. గుర్రాలతో పాటు వాటి స్వారీ, శిక్షణ సిబ్బంది ప్రతిభను చాటేలా మొత్తం 31 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. శిక్షణ, ప్రొబేషనరీ, విధుల్లో ఉన్న కేటగిరీలుగా అశ్వాలను విభజిస్తారు. గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ కింద ఉన్న అట్టముక్కను బెల్లంతో తీసుకెళ్లే టెంట్ పెగ్గింగ్ క్రీడ ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ గుర్రాలకు వాటి స్థాయిని బట్టి ఎత్తు నుంచి దూకే పోటీలుంటాయి. పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అశ్వాలు ప్రవర్తించే తీరు, పరిస్థితులను అర్థం చేసుకునే విధానంపైన పలు విభాగాల్లో పోటీలుంటాయి. అఖిల భారత పోటీల్లో తెలంగాణ నుంచి 11 గుర్రాలు పాల్గొంటున్నాయి. మొత్తం 6 కేటగిరీల్లో విజయం సాధించేలా వీటికి తర్ఫీదునిచ్చారు. ఒకటి ఇండివిజువల్ టెంట్ పెగ్గింగ్, టీమ్ టెంట్ పెగ్గింగ్, తర్వాత మిడిల్ రిలే, ప్రిలిమినరీ జంపింగ్, పాల్ అండ్ అవుట్, ప్రిలిమినరీ జంపింగ్, పోలీస్ ఆర్ట్ టెస్ట్. ఈ ఈవెంట్స్లో మన తెలంగాణ పోలీస్ తరఫున 11 గుర్రాలు పార్టిసిపేట్ చేస్తాం. గతేడాది టెక్నాపూర్లో 34వ జాతీయ పోటీల్లో బీఎస్ఎఫ్ అశ్వాలు ఎక్కువ బహుమతులతో పాటు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించాయి. ఈ ఏడాది బీఎస్ఎఫ్ గుర్రాలే ప్రత్యేక ఆకర్షణగా బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 10న ముగింపు ఉత్సవాలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర బలగాల నుంచి, అదేవిధంగా ఎన్పీఏకి సంబంధించిన మొత్తం బలగాల అశ్విక దళాలన్నీ ఇప్పటికే చేరుకున్నాయి. మొత్తం 32 అంశాలు వీటికి సంబంధించిన క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. అశ్విక దళాలకు సంబంధించిన ప్రతిభను ప్రదర్శించడంతో పాటు వాటికి సంబంధించి నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బంది యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఈ పోటీలు జరగనున్నాయి. కెమెరామెన్ రాజు యాదవ్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.